గుడ్ మార్నింగ్ ఆల్. రుషికొండ వెంకటేశ్వర గుడికి ఎదుర్కొన్నాను. ఈరోజు వైజాగ్ హాఫ్ మారథాన్ 21 కిలోమీటర్స్ రేసులో 4 పార్ట్లు అనుకుంటే ఫస్ట్ పార్ట్ సక్సెస్ఫుల్గా అయింది. అంటే 5 కిలోమీటర్ల 5.25 కిలోమీటర్స్. చూద్దాం ఎంతసేపట్లో ఈ రేస్ కంప్లీట్ చేయగలను. ఇప్పటికీ సెకండ్ క్వార్టర్ కంప్లీట్ అయింది. అంటే 10.5 కిలోమీటర్స్ 1 hour 5 minutes పట్టింది. ఫస్ట్ క్వార్టర్ బాగానే అయింది. సెకండ్ క్వార్టర్కి వచ్చేసరికి కష్టాలు మొదలయ్యి కాలి గుర్తులో నొప్పి రావడం, పక్కల్లో నొప్పి రావడం స్టార్ట్ అయింది. చూద్దాం. సినిమాలో ఇంటర్వ్యూకి ముందు వీళ్ళని ఎంటర్ అయినట్టుగా ఈ రేసులో కూడా చిన్న చిన్న పెయిన్స్ వస్తుంటాయి. చూద్దాం నెక్స్ట్ హాఫ్ ఎంతసేపట్లో కంప్లీట్ చేయగలను, ఈ నొప్పిని ఎలా అధిగమిస్తానో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, రిటర్న్లో 15.5 కిలోమీటర్స్ రీచ్ అయ్యాను. ఇప్పుడు గీతం యూనివర్సిటీ, రుషికొండ వెంకటేశ్వర గుడి, అలాగే రుషికొండ వైట్ హౌస్ ప్యాలెస్, రుషికొండ ప్యాలెస్ దగ్గర వచ్చాను. ఈ 5 కిలోమీటర్స్ చాలా టఫ్గా గడిచింది. మొదటి హాఫ్లో ఫాస్ట్ బీట్ సాంగ్స్, తమన్ మ్యూజిక్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పెట్టుకున్నా. కానీ సెకండ్ హాఫ్లో ఫస్ట్ క్వార్టర్కి వచ్చేసరికి ఏఆర్ రెహమాన్, ఇళయరాజా సాంగ్స్ పెట్టుకుంటూ వాళ్ళ మ్యూజిక్ బాణీలకు తగ్గట్టుగా నా హార్ట్ బీట్ లాస్ట్ క్వార్టర్ క్లైమాక్స్కి దగ్గరలో ఉన్నాం. మూడో భాగంలో ఉన్నాం. శృతి, లయ పేర్లు చాలా బాగున్నాయి కదా, కానీ ఇప్పుడు అవి నా దగ్గర లేవు. ఓన్లీ తాళం మాత్రమే. సారీ గమ పాదని సాని దాప మగ రేసా, అలా ఆదిదానం వేసుకుంటూ గమ్యం వైపు వెళ్ళిపోతున్నాయి. శక్తి, నా శరీరంలో శక్తి అడుగంటిపోతుంది. కాళ్ళు తడబడుతున్నాయి. ఎనర్జీ డ్రింక్ తీసుకున్నా సరే బాడీ యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేదు.